కృష్ణా జలాలపై కేసు విచారణకు తీసుకో తెలంగాణ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు ప్రత్యేక కమిటీ, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రి నడ్డా. ఉద్యమంలో లేని వారికి ప్రమోషన్లు, పాల్గొన్న వారికి వేధింపులు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కీలక వ్యాఖ్యలు. వాహనదారులకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సుల మోత, నేటి నుంచి అమల్లోకి పెరిగిన రవాణా శాఖ ఫీజులు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో సెమీస్ కు చేరిన అవధి, బెంగళూరుపై 4-3 తేడాతో నెగ్గిన సైనా టీం. సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం సమసిపోయినట్లుగానే కనిపిస్తోంది. పార్టీలో ఎలాంటి చీలిక లేదని తేల్చి చెప్పిన ములాయం సింగ్ యాదవ్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అఖిలేషే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. పార్టీలో ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నామన్నారు ములాయం. త్వరలోనే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఇటీవల సమాజ్వాదీ పార్టీలో ములాయం కుటుంబంలో విభేదాలు, అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. పార్టీ గుర్తు కోసం తండ్రి కొడుకుల మధ్య వైరం కొనసాగింది. ఒకానొక సమయంలో తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ఆ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరు వర్గాలు సైకిల్ గుర్తు కోసం పట్టుబట్టిన అఖిలేష్, ములాయం వర్గాలు నిన్న మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశాయి. పార్టీ గుర్తు తమకే కేటాయించాలంటూ ఈసీకి విన్నవించాయి. అయితే సాయంత్రానికి పరిణామాలు మారిపోయాయి. రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాసిన ములాయం చివరకు సంక్షోభం ముగిసిపోయిందని ప్రకటించారు. ఇక ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు రాబోతున్నారు. తాము కలిసే ఉన్నామని చెప్పే అవకాశం ఉంది. వాహనదారులకు బ్యాడ్ న్యూస్. ఇవాల్టి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్ ఫీజ్, ఫిట్నెస్ సర్టిఫికెట్, రోడ్ ట్యాక్స్ భారీగా పెరగబోతున్నాయి. గతంలో డ్రైవింగ్ లైసెన్స్ కు 600 ఉండగా పెరిగిన ధర ప్రకారం 1200 చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తరువాత రెన్యువల్ చేసుకోకపోతే ఏడాదికి 1000 చొప్పున పెనాల్టీ వేయనున్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తరువాత రెన్యువల్ చేసుకోకపోతే రోజుకు 50 చొప్పున పెనాల్టీ వేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. బ్యారేజీలు, పంప్ హౌజుల డిజైన్లను టాప్ ప్రయారిటీగా సమర్పించాలని ఆదేశించారాయన. ప్రాజెక్టును సవాల్గా తీసుకుని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని అధికారులకు సూచించారు హరీష్ రావు. 2017 అక్టోబర్లోగా గోదావరి నీటిని పొలాలకు తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. విద్యార్థుల్లోని ఔత్సాహిక ఆలోచనలకు అండగా నిలబడ్డప్పుడే దేశంలో స్టార్టప్ ఈకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ఐఐటీ లాంటి విద్యా సంస్థలు పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వాలని, ఈ దిశగా ప్రభుత్వాలు కొత్త తరం ఆలోచనలతో పాలసీలు తయారు చేయాలని మంత్రి సూచించారు. మద్రాస్ ఐఐటీలో ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ స్టార్టప్ ఈకో సిస్టమ్ అభివృద్ధిపై విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేసిందని వివరించారు. పరిశోధనల కోసం ప్రత్యేకంగా పాలసీలను తయారు చేసిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి నోటీసులిచ్చి ఇబ్బంది పెడుతున్నారని కమెంట్ చేశారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. తెలంగాణ ఉద్యమంలో లేని వారికే ఎక్కువగా ప్రమోషన్లొచ్చాయన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని వేధించడం సరికాదంటూ సూచించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని మంత్రి చందూలాల్ ను ప్రశ్నించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తమ ప్రశ్నకు సమాధానం చెబితే సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను ఆపేస్తామన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ఉన్న చందూలాల్ వల్ల ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారాయన. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ వెలికట్టే గ్రామంలో తమ్మినేని పర్యటించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్దమవుతోంది. ఏప్రిల్ 26 నుంచి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకలకు ఏప్రిల్ 26న రాష్ట్రపతిని ఆహ్వానించనున్నట్లుగా తెలిపారు. ఏప్రిల్ 27న జరిగే ఆల్ ఇండియా వర్సిటీ వీసీల కాన్ఫరెన్స్ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హాజరవుతారు. తెలంగాణలో ఎంసెట్ పరీక్షా విధానం యథావిధిగా కొనసాగుతుందన్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. పరీక్ష ఆన్లైన్, ఆఫ్లైన్ అనే విషయం ఈ నెల 12న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేస్తారన్నారు. అధ్యాపకుల సంఘం క్యాలెండర్ను పాపిరెడ్డి ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కొన్ని ఆంధ్ర కళాశాలల ఆధిపత్యం కొనసాగుతోందని, దీనివల్ల అధ్యాపకులు వేతనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పాపిరెడ్డి. జీహెచ్ఎంసీలో భారీ మోసం వెలుగు చూసింది. ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించినట్లుగా తేలింది. కార్పొరేషన్ కు చెందిన సుమారు 25 లక్షల రూపాయల నగదును సొంత ఖాతాకు మళ్లించుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. పాండురంగం అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాంట్రాక్టర్ల ఈఎండీలను సొంత ఖాతాల్లో వేసుకున్నాడు. విషయం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే పాండురంగం గతంలో రాజేంద్రనగర్ సర్కిల్ మేనేజర్ గా పనిచేసి గతేడాదే పదవీ విరమణ చేశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో కేవలం గంట వ్యవధిలోనే కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. స్థానిక ముఫారన్ నగర్ కు చెందిన 6 ఏళ్ల బాలిక అరబిక్ నేర్చుకునేందుకు వెళుతున్న సమయంలో ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆటో డ్రైవర్ మున్నాను గంట వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని టర్నింగ్ లో బైక్ మదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న యువకుడు బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఏపీ మంత్రుల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలోకొచ్చి 3 ఏళ్లైనా రిజర్వేషన్ హామీ ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ముద్రగడ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై ఘాటుగానే స్పందించారు మంత్రులు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముద్రగడ విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా, మృణాలిని లేఖ రాశారు. తల్లి, పిల్ల కాంగ్రెస్లతో భేటీలు జరుపుతూ కాపు సోదరులకు కీడు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ తీరును కాపు సామాజిక వర్గం అసహ్యించుకుంటోందని విమర్శించారు మంత్రులు. మోడీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న ఆయన నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నల్లధనంపై మోడీ యుద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు వెంకయ్య. విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్నారు కేంద్ర మంత్రి. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం తూతూ మంత్రంగా సాగింది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. స్థానిక నేతలు ఆర్డబ్ల్యూఎస్, స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో స్పందించిన ప్రభుత్వం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అధికారులు అంతగా పట్టించుకోకపోవడంతో కిడ్నీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.